స్మితా సబర్వాల్ మొన్నటి వరకు సంచలనం, ఇప్పుడు కూడా సంచలనమే. ఎందుకంటే ఆమె మిస్సింగ్. కొన్ని రోజులుగా రివ్యూ మీటింగ్స్కి ఆమె హాజరవట్లేదు. సో ఎందుకు హాజరవట్లేదు, ఏం జరిగింది, తెర వెనుక జరిగిన వాస్తవాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సోషల్ మీడియాలో కానీ బయట కానీ వార్తలు వస్తున్నాయి, స్మితా సబర్వాల్ మిస్సింగ్, ఆవిడ రావట్లేదు రివ్యూ మీటింగ్స్కి అని వార్తలు వస్తాయి. సో ఈ వార్తల వెనుక వాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది? వాస్తవమే అది. ఎందుకంటే స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆమె కనిపించలేదు సెక్రటరియట్ లో. ఒకవేళ వచ్చినప్పుడు కూడా రివ్యూ మీటింగ్ లో రావట్లేదు. ఒకే ఒకసారి కనిపించారని చెప్పి సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎప్పుడు సీతక్క ప్రమాణ బాధ్యతలు స్వీకరించే రోజు మాత్రమే స్మితా సబర్వాల్ కనిపించారు. అది కూడా మిషన్ భగీరథ సెక్రటరీగా ఆమె ఉన్నారు కాబట్టి వచ్చారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంతకు మించి ఆవిడ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావట్లేదు, ప్లస్ రివ్యూ మీటింగ్ కూడా రావట్లేదు అని చెప్పి తెలుస్తుంది. దీని మీద అసలు అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఒక ఐఏఎస్ పైగా సీఎంఓకి, పాత సీఎంఓ ఆఫీస్కి సెక్రటరీగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి స్కీమ్స్కి సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆవిడ రివ్యూ మీటింగ్లో రావట్లేదు అని అంటే ఆశ్చర్యపోతున్నారు మంత్రులు కూడా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి ఏమో సీరియస్గా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తారనే దాని మీద కూడా ఒక సీరియస్ చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా వ్యవహరించినటువంటి సందర్భం దాదాపుగా లేదు. ప్రభుత్వాలు మారుతుంటాయి, మళ్ళీ ఒకవేళ ఇష్టం లేకపోతే ఏదో ఒక పోస్టులోకి వెళ్ళిపోతుంటారు, లూప్ లైన్లోకి వెళ్ళిపోతుంటారు, లేదంటే కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే. కానీ ఇక్కడ చేయలేని పరిస్థితి లేదు కదా స్మితా సబర్వాల్కి. ఇప్పుడు కక్ష సాధింపులు ఉండవని కూడా చెప్పారు. అవును, చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పారు కక్ష సాధింపులు ఉండవు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఫ్రీగా పనిచేసుకోవచ్చు, అధికారులు అందరూ పనిచేసుకోవచ్చు అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఎందుకు స్మితా సబర్వాల్ ఉద్దేశపూర్వకంగానే ఆమె దూరంగా ఉంటున్నారనేది మంత్రులకు అర్థం కావట్లేదు. మంత్రులే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టినటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్లో ఆమె కనిపించలేదు. అలాగే సీతక్క కూడా రివ్యూ మీటింగ్కి వస్తారేమో స్మితా సబర్వాల్ అని చెప్పి వెయిట్ చేస్తున్నారంట. ఆల్రెడీ రివ్యూ మీటింగ్లో పెడితే ఉద్యోగులు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ వస్తున్నారు, కానీ ఆవిడ రావట్లేదని చెప్పి సీతక్క కూడా భావిస్తున్నారు. సో సీఎం ఆఫీసులో ఆమె పోస్టింగ్ కూడా ఇప్పటివరకు అంతకుముందు ఉన్నటువంటి పోస్టింగ్ కంటిన్యూ అవుతుంది. ఆమెను మార్చడం కానీ వేరే ప్లేస్కి అవేం చేయలేదు. పోనీ ఆమె ఏమన్నా సెంట్రల్ సర్వీస్కి, కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారంటే నేను వెళ్ళట్లేదని చెప్పారు. నేను వెళ్ళట్లేదని చెప్పి క్లారిటీ ఇచ్చారు స్మితా సబర్వాల్. సో నేను వెళ్తున్నానని ఒకవేళ న్యూస్ వస్తే అది ఫేక్ న్యూస్ అని చెప్పి మీరు నమ్మొద్దు, నేను రాష్ట్ర సర్వీసులోనే ఉంటాను, రాష్ట్ర ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పచెప్తే నేను ఆ బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి కూడా ట్వీట్ చేశారు. కానీ రివ్యూ మీటింగ్ రావట్లేదు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. ఈ స్మితా సబర్వాల్ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద సచివాలయ వర్గాల్లో ఉండేటువంటి ఐఏఎస్లో కూడా చర్చ నడుస్తుంది. ఇంకొక వైపు ఆకునూరు మురళి ఏం చెప్తున్నారు, ఆమెను అసలు సరెండర్ చేయాలి గవర్నమెంట్ అని చెప్పి ఆయన సలహా ఇస్తున్నారు, రిటైర్డ్ ఐఏఎస్. సో అసలు ఆమెని పిలిచి విచారించాలి, ఆమెను కూడా పిలిచి విచారించి అసలు ఆమె కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, ఆమెను శిక్షించాలి చట్ట ప్రకారం అని చెప్పి ఆయన ట్వీట్ చేస్తున్నారు. సో ఒక హాట్ టాపిక్ మారింది స్మితా సబర్వాల్. ఇంతకు ముందు కూడా పాపులరే. ఎలా పాపులర్? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక భాగస్వామి అయినట్టుగా ఐఏఎస్ అనిపించారు. అప్పుడు కలెక్టర్ సంబరాలు చేసుకోవడం, తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తాన్ని ఆస్వాదించడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పి తెలంగాణ పౌరులతో పాటు ఆమె కూడా భాగస్వాములు కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి నచ్చడంతో స్మితా సబర్వాల్ ఒక పెద్ద ఐకాన్గా అప్పట్లో అందరికి కనిపించారు తెలంగాణ సమాజానికి. ఆ సందర్భంగానే ఆమెను అక్కడ కలెక్టర్గా వేసి ప్రయారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె పనితీరు కానీ, ఆమె కమిట్మెంట్ కానీ, తెలంగాణ రాష్ట్రం పట్ల ఆమెకు ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేరుగా సీఎంఓ ఆఫీసులో సెక్రటరీగా నియమించుకోవడం జరిగింది. నియమించుకున్న తర్వాత ఏదైతే ప్రభుత్వానికి ఐకాన్గా ఉండేటువంటి ప్రాధాన్యత ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా స్మితా సబర్వాల్ ద్వారానే నడిపించారు. ఏ ప్రభుత్వం అంతే. ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాధాన్యతలని నెరవేర్చుకునేదానికి అనువైనటువంటి అధికారులని తమ దగ్గర నియమించుకునేటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. ఓఎస్డీగా ఎవరినో తీసుకొచ్చారు, రక్షణ శాఖ నుంచి ఎవరినో తీసుకొచ్చారు. సో అలానే రవికాంత్ రెడ్డి సంథింగ్ పేరుంది. సో అలానే ఎవరు సీఎం అయినా కానీ, ఎవరు ప్రభుత్వం మారినా కానీ బదిలీలు అనేది సర్వసాధారణం. ఫోకల్ పాయింట్స్, నాన్ ఫోకల్ పాయింట్స్కి వెళ్ళడం సర్వసాధారణం. అలాగే ఒకవేళ ఇష్టం లేకపోతే కేంద్ర సర్వీసులకు వెళ్ళడం, ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి పరిణామాలు.
కానీ ఇక్కడ ఆమె అసలు లీవ్లో ఉన్నారా లేరా అనేది కూడా క్లారిటీ రావట్లా. మరి లీవ్లో లేకపోతే ఆమె సెక్రటరియట్ రావాలి, సెక్రటరియట్కి కూడా వస్తున్నారా రావట్లేదు అనేది క్లారిటీ లేదు. సెక్రటరియట్కి వస్తే ఆయన రివ్యూ మీటింగ్లో రావట్లేదు అనేది మంత్రి ఛాంబర్ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రివ్యూ మీటింగ్ రాకపోతే విధుల్లో ఉన్నట్టా లేనట్టా అనేది ఇప్పుడు ఆల్రెడీ ప్రముఖ పత్రికలు రాస్తున్నాయి. అసలు స్మితా సబర్వాల్ విధుల్లో ఉన్నట్టా లేనట్టా అనేటువంటి హెడ్డింగ్స్ తోటి రాస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఆమె నుంచి ఒక 2 ట్వీట్లు వచ్చినాయి. నేను కేంద్ర సర్వీసులకు వెళ్ళాను అనేది ఒక ట్వీటు, వెళ్తున్నానని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఫేక్. ఈ 2 మాత్రమే ట్వీట్లు వచ్చాయి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధులు ఇస్తే ఆ విధుల్లో నేను ఉంటాననేది. ఈ 2 ట్వీట్లు మినహా తర్వాత వస్తున్నటువంటి విమర్శలకి ఎక్కడ కూడా ఆమె రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. విచారణకు ఆదేశిస్తుందా లేదా సరెండర్ చేస్తుందా అని అంటే ప్రభుత్వం కూడా నాన్ సీరియస్గా ఉందని చెప్పి ఇప్పుడు ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో ఇమీడియట్గా ఎందుకు మీరు కాల్ఫర్ చేయలేదు అని అడుగుతున్నారు ఆయన. సో అసలు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారు కదా. మరి ఎందుకు స్పెషల్గా ఇప్పుడు అంతకుముందు ప్రభాకర్ రావుని పిలిపించారు. అవును, ప్రభాకర్ రావుకి మీరు రాజీనామాను యాక్సెప్ట్ చేయొద్దని చెప్పి, అలాగే జనార్దన్ రెడ్డి TSPSC సంబంధించినటువంటి ఆయన్ని రిజైన్ చేస్తే ఆయన్ని కూడా పిలిచి మాట్లాడిన తర్వాత రిజైన్ యాక్సెప్ట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తున్నప్పుడు స్మితా సబర్వాల్ ఎందుకు పిలవట్లేదు, స్మితా సబర్వాల్ పిలిపించి ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి? పోనీ వేరే అంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? కేంద్ర సర్వీసులకు వెళ్తారా, లేదంటే ఐఏఎస్కి రాజీనామా చేసి వాలంటీర్ రాజీనామా చేసి ఇప్పుడు RS ప్రవీణ్ కుమార్ లాగనో లేదంటే JP లాగనో లేదా ఆమె ఏమన్నా ప్రచార మార్గాలు రాజకీయాల వైపు ఏమన్నా మొగ్గు చూపుతారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు విధులకు హాజరు కావట్లేదు, ప్లస్ రివ్యూ మీటింగ్ రావట్లేదు అని అంటే ఫర్దర్ స్టెప్ ఏంటి? చాలా సింపుల్. ఫర్దర్ స్టెప్ ఏంటి? రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. అవును, అలాంటి అనుమానం వస్తుంది. సో నెక్స్ట్ రాజీనామా చేసి ఏం చేస్తారంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి సమీప భవిష్యత్తులో. లోక్సభ ఎన్నికల్లో BRS పార్టీ తరఫు నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందనేది వినిపిస్తుంది. సో ఆలోచనతో ఆమె దూరంగా ఉంటున్నారా? ఆలోచన పెట్టుకునే విధులకు హాజరు కావట్లేదా? ప్రభుత్వానికి సహజంగా మరి ఐఏఎస్లు ఎవరు కూడా దూరంగా ఉండరు. ఐఏఎస్లే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు దూరంగా ఉండరు. ఒకవేళ ఇష్టం లేకపోయినా కానీ ఇష్టం ఉన్నట్టే విధులకు హాజరవుతారు. ఉన్నటువంటి ప్రభుత్వంతో లైజనింగ్గా ఉంటారు. ప్రభుత్వం ఏదైనా సరే వాళ్ళ ప్రాధాన్యతలను బేస్ చేసుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం అయినా ఒకటే వాళ్ళకి అధికారులకి. ఆ ప్రభుత్వం ఉండాలి, BRSఏ ఉండాలి, లేదంటే కాంగ్రెసే ఉండాలి, అలాగే ఉండదు అధికారులకి. ప్రభుత్వం అంటే ప్రభుత్వం, వాళ్ళకి సంబంధించినటువంటి విధుల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. రాజకీయ నాయకులు ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ జరుగుతుంటే వస్తుంటారు, పోతుంటారు, కానీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తుంటారు. ఎస్పెషల్లీ ఎగ్జిక్యూటివ్స్, సివిల్ సర్వెంట్లు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం స్మితా సబర్వాల్ ఇష్యూలో మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక ఎపిసోడ్గా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి సందర్భాలు. బట్ ఇప్పుడే ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్మితా సబర్వాల్ ఇప్పుడు మరి సెకండ్ ఆలోచన అంటే రాజకీయాల్లోకి రావడమే. మరి రాజకీయాల్లోకి BRS తరఫు నుంచి వస్తారా? అందుకే ఆమె దూరంగా ఉంటున్నారా? లేదంటే ప్రభుత్వాన్ని ఇంత ధిక్కరించేటువంటి అవకాశం లేదు కదా. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చీఫ్ సెక్రటరీ ఒక ఉత్తర్వులు జారీ చేశారని చెప్పి సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఏంటి ఆ ఉత్తర్వులు అంటే నీటిపారుదల శాఖకు సంబంధించి కాళేశ్వరం సంబంధించి స్పెషల్ సెక్రటరీకి అదనపు బాధ్యతలు అప్పచెప్తూ ఆమెకి ఉత్తర్వులు జారీ చేశారు. బట్ వాటిని కూడా రిసీవ్ చేసుకోకుండా పక్కన పెట్టేశారని చెప్పి సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. అంటే చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా పక్కన పెట్టేసి ఆమె ఉన్నారని అంటే డెఫినెట్గా ఏదో సెకండ్ థాట్ ఉంటుంది అనేది మాత్రం సచివాలయ వర్గాల్లో చాలా సీరియస్గా నడుస్తుంది. పొలిటికల్ వర్గాల్లో అయితే BRS తరఫు నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. సో త్వరలో IAS కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. బహుశా అందుకే ఆమె విధులకు హాజరు కావట్లేదు. ఇవాళ పత్రికల్లో చూస్తే అసలు స్మితా సబర్వాల్ ఉన్నట్టా లేనట్టా అనే టైటిల్ తోటి విధుల్లోకి హాజరవ్వలేదు, ఆమె ఉన్నట్టా లేనట్టా అనేటువంటి టైటిల్ తోటి ఆయన న్యూస్ రాయటం జరిగింది. సో మరి ఏం చేస్తారో చూడాలి. స్మితా సబర్వాల్ అప్పుడు పాపులరే, ఇప్పుడు పాపులరే. మరి కాళేశ్వరంకి వచ్చేటప్పటికి మరి ఏం జరిగిందో తెలియదు. ఆ కాళేశ్వరం సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ క్రమంలో ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే BRS పార్టీ నుంచి KCR, KTR వాళ్ళైతే హాజరు కారు కదా, హాజరవ్వాల్సింది అధికారులు హాజరు కావాలి. స్మితా సబర్వాల్ లేదంటే ఆ ప్లేస్లో వచ్చిన ఇంకొక అధికారి ఎవరైనా సరే రావాల్సిందే. ఆ సంతకాలు పెట్టిన వాళ్ళందరూ రావాల్సిందే, ఆ ఫైల్ మొత్తం తీసుకురావాల్సిందే. మరి దానికి భయపడి ఆవిడ దూరం అవుతున్నారా, లేకపోతే
భయపడినప్పుడు భయం కాదు, ఒకవేళ భయపడితే ప్రభుత్వం లైసెన్సింగ్ చేసుకుంటారు. అవును. సో భయం కూడా లేదు. అంటే అలాంటి ఆందోళన, అలాంటి భయం కూడా కనిపించట్లేదు. బహుశా సెకండ్ థాట్ ఉందేమో, అందుకే దూరంగా ఉంటున్నారేమో. బట్ ఆమె విధుల్లోకి యాక్టివ్గా హాజరయ్యేంత వరకు ఇలాంటి స్పెక్యులేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.